హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణన్ వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మా ఊరి దగ్గర అమ్మవారి జాతర జరిగిందని చెప్పాను కదా, ఆర్యమాంబ అమ్మవారి జాతర జరిగిందని చెప్పాను కదా. ఈ జాతర వరుసగా 3 రోజులు అయితే జరుగుతుంది. ఫస్ట్ రోజు అయితే కొన్ని ఫార్మాలిటీస్ అయితే జరుగుతాయి. అంటే గుడి దగ్గరకి పొంగువాలు చేయడానికి కుండలు, అలాగే బియ్యం, బెల్లం, ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ అయితే జరుగుతాయి. రెండవ రోజు వచ్చి గొల్లవారు తీసుకొచ్చిన పాలతో పొంగువాలు అయితే చేస్తారు. లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ పొంగువాలు చేయడానికి వాడిన పొగులు ఉంటాయి కదా, అవి మట్టి పొయ్యిలు. అవన్నీ తీసేసి అయిపోయిన తర్వాత పొంగువాలు చేసిన తర్వాత గుడి చుట్టూ 3 రౌండ్లు తిరిగి ప్రసాదంని కుల్లో పెడతారు. తర్వాత ఆ పువ్వుల్ని తీసుకెళ్లి జాగ్రత్తగా పైన పెడుతున్నారు, వేపాకులతో కాలకుండా. తర్వాత పొంగువాలు చేసిన అగ్గినిప్పుల మీద వేపాకు పరిచి ఇలా తొక్కుతారు. అంటే మంచిదంట, వాళ్ళ కాలవంట ఇలా తొక్కడం వల్ల. ఇలా తొక్కిన తర్వాత ఇక్కడైతే పొంగువాలు చేసేటప్పుడే సిమిలర్గా ఇక్కడైతే సిద్ధులకు వంట చేయడానికి పొయ్యి మంటేస్తున్నారు. పొయ్యి చూడండి ఎంత బాగుందో. ఈ టైప్లో పొయ్యి నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా తెలివిగా బాగా పెట్టారు పొయ్యి అయితే కనుక. ఇక్కడ పొయ్యి మంటేస్తున్నారు. ఇక్కడ సిద్ధుల కోసం అనేసి పళ్ళెం పెడతారు. 101 పళ్ళెం దేవుని దగ్గర పెట్టి తర్వాత సిద్ధులు తింటారు. అన్నం, పప్పు, రసము, తాలింపు ఇవి వండుతారు. ఇక్కడ చిన్న పొయ్యి మీద అయితే పప్పు, రసం, తాలింపు అయితే వండుతారు. ఇక్కడ పెద్ద పొయ్యి మీద అయితే 2 కుండలు పెట్టి అన్నం అయితే వండుతారు. కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో వండుతారు. ఇక్కడ నాగదేవతలకి పూలు ఇవన్నీ పెట్టి పూజించారు. తిరునాళ్ళ కదా, మంచి పెయింట్స్ వేసి గుడి చూడండి ఎంత కలకలలాడిపోతుంది. ఇంకా పండగ అంటే మామిడి తోరణాలు కట్టారు కదా గుడికి. సో మామిడి తోరణాలు కట్టి చాలా కలకలలాడిపోతుంది గుడి అయితే కనుక. ఇక్కడైతే వంట చేయడానికి కుండలలో నీళ్లు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఈ అవ్వ చూసారా, పప్పు, రసం కోసం టొమాటోస్ ఇట్లా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడైతే కుండలతో నీళ్లు తీసుకెళ్లి పొయ్యి దగ్గర అయితే పెడుతున్నారు, సెట్ చేస్తున్నారు. సరిగా నిలబడుతుందా లేదా అనేసి చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఇవంతా. నేను కూడా చూస్తున్నాను నిలబడుతుందా ఏమి అనేసి. వాళ్ళైతే కరెక్ట్ పొజిషన్గా గుంత తవ్వి కరెక్ట్గా పెట్టారు. ఒకటైతే బాగా సెట్ అయింది. తర్వాత 2 కుండలు పెట్టేసి ఇంకా వాటికి పసుపు, కుంకం పెట్టి పూజించిన తర్వాత వంట స్టార్ట్ చేశారు. ఇంకా ఒక పక్క కూరలు వండుతుంటే ఇంకో పక్క అన్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ అవ్వ విస్తరాకులు కుడుతుంది కదా. ఇక్కడ వచ్చేసి సిద్ధులకు భోజనం పెట్టడానికి పళ్ళెం వేయటానికి అయితే వీళ్ళు ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ రెడీ అయ్యేసరికి పప్పు, అన్నం, రసం ఇవన్నీ రెడీ అయ్యేసరికి మధ్యాహ్నం అయితే అయింది. ఇంకా భోజనం టైం అయితే అయ్యింది. ఇక్కడైతే అన్నదానం కూడా జరుగుతుంది. సో మధ్యాహ్నం అన్నం టైం అయితే అయ్యింది. ఇక్కడ అందరైతే భక్తులంతా భోజనాలు చేస్తున్నారు. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా భోజనాలు అయితే చేసాము. ఇంకా సిద్ధులకు భోజనం వండిన తర్వాత ఇక్కడైతే ఒక యుద్ధం జరుగుతుంది. ఏంటంటే రాజుకి సిద్ధులకి యుద్ధం జరుగుతుంది. ఈ పట్టల్లాగా తలకు కట్టుకున్నారు కదా, వాళ్ళు వచ్చేసి సిద్ధులు. ఇక్కడ బాణం పట్టుకున్నారు కదా, తను వచ్చేసి రాజుకి సిద్ధులకి మధ్య అయితే యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఈ యుద్ధంలో ఏదో మోసం చేసి సిద్ధులు అయితే రాజును పడగొట్టేస్తారు. అప్పుడు అమ్మవారు వచ్చి రాజును లేపి తీసుకెళ్తుంది. ఈ యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర 101 పళ్ళెం పెడతారు. ఆ పళ్ళెంలో నువ్వుల పిండి, చలిమిడి, అత్తరాసాలు, అన్నం, పప్పు, రసం, తాలింపు ఇవన్నీ పెట్టి దేవుని దగ్గర 101 పళ్ళెం పెట్టిన తర్వాత ఇవి సిద్ధులకైతే పెడతారు. సిద్ధులు తిన్న తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు కూడా తింటారు. తర్వాత 2వ రోజు నైట్ అయితే జాతర జరుగుతుంది. ఇక్కడ చాందిని బండి కట్టి ఇట్లా జాతర అయితే చేస్తారు, చాలా బాగా చేస్తారు.
ఇంకా 3వ రోజు తెల్లవారకు ముందే బోనాలు పట్టుకునే వాళ్ళు పట్టుకుంటారు. ఇది 3వ రోజు మనము పొంగువాలు చేసి దేవుని దగ్గర పెట్టారు కదా, ఆ పొంగువాల్ని పాలేటికి అయితే తీసుకెళ్తారు. పాలేటి అంటే పారే ఏరు దగ్గరికి తీసుకెళ్లి ఆర్యమాంబ, వేములమ్మ, ఎల్లమ్మ ముగ్గురు దేవతలను తీసుకెళ్తారు పాలేటికి. అక్కడైతే 101 పళ్ళెం పెట్టి ఆసాదులు కథ చెప్తారు. ఈ ఆసాదులు అయితే వరుసగా 3 రోజులు జాతర జరుగుతుంది కదా, 3 రోజులు కూడా వీళ్ళైతే ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క పని ఆరంభించేటప్పుడు ముందుగా ఆసాదోళ్ళు పాటలు కానీ కథలు కానీ చెప్పిన తర్వాత అయితే పని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ 101 పళ్ళెం పెట్టి పొంగువాలు తర్వాత అయితే ఆసాదోళ్ళు కథ చెప్తున్నారు అమ్మవారి గురించి. మీరు కూడా వినండి, కథ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మధురమైన వాయికు శిలక బీర్సే మధురమైన అదుసొస్తుందంట. గంజీర్ అంటే ఖర్జూరు వనములు అంటే అవి ఇది మధ్య చెప్పినా గ్యాప్ పెట్టుకోబడికైనా కూడా వేసినదమ్మ వనములు అయ్యో తెలంగా కాడినాడు వాడు వేసినదమ్మి వనములు అయ్యా అదిగాక కోరి వేసిన కొబ్బరి వనాలు ఉన్నాయి, నేడుకేసిన నిమ్మ వనాలు ఉన్నాయి. ఏమే నేడుకేసిన నిమ్మ వనాలు ఉన్నాయి, కోరి వేసిన కొబ్బరి వనాలు ఉన్నాయి. అదిగాక 24 గ్రామాలలో మాన్యాలు ఉన్నాయి నాకు. అయినా ఆడబిడ్డ సంతానం ఒకటి తప్పని చల్లి ఉన్నాయని ఎవరో వీళ్ళైతే పాపం 3 రోజులు జాతర చేస్తారు కదా, బాగా కష్టపడి చెప్తున్నారు. ఇక్కడ పాలేటికి వచ్చిన తర్వాత అక్కడ రాళ్ళు అయితే ఉంటాయి. ఇక్కడైతే ఒక రాయిని అమ్మవారి లాగా పూజిస్తారు. పసుపు కుంకం పెట్టి టెంకాయ కొట్టి పూజిస్తారు అమ్మవారి లాగా. తర్వాత ఆసాదోళ్ళు కథ మొత్తం చెప్పేసిన తర్వాత ఈ 101 పళ్ళెంని అక్కడ వచ్చిన వాళ్ళు తలా ఒకటి తినేసి మిగిలిన బాణలలో పొంగువాలు ఉంటుంది కదా, ఆ పొంగువాల్ని మిగిలింది తీసుకెళ్ళి హక్కుదారులు 2 అని చెప్పాను కదా, ఆరంరెడ్డి వాళ్ళు, వేముల రెడ్డి వారు, మాకుండా మేము తీసుకెళ్ళి మా ఊర్లో మా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి అలా పంచేస్తాము. చాలా మంచిది అలా పంచడం వల్ల. ఇంకా ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేస్తారు. ఆర్యమాంబ అమ్మవారి ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.